కొబ్బరికాయలు రూమ్ లో తీసుకెళ్లిరు, కొబ్బరికాయలు అమ్మ రూమ్ లో. ఆ రూమ్ లోకి తీసుకెళ్లి ఇద్దరిని కొడుతుర్రు. ఇంకా మేము వచ్చినాం, మా ఆడబిడ్డ నేను బయట నిలబడి అడుగుతున్నాము, కొట్టొద్దు, ఆయనకు కొట్టొద్దు, కాళ్ళు బాగలేదు అని చెప్పేసి, కొట్టొద్దు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మాకు జుట్లు పట్టి కొడుతున్నారు, గోడలకు గుద్దుతున్నారు, అవతల కట్టెలు లైన్ గా కట్టెలు కట్టిరు, ఆ కట్టెలకేసి కొడుతున్నారు. అయినా సరే అని చెప్పేసి ఇక మేము కొట్టొద్దు కొట్టొద్దు అని ఎంత చెప్పినా కూడా వినలేదు. వినకుంటే పాప ముఖమన్నా చూసి వదిలేస్తారేమో అని చెప్పేసి పాపని కొట్టొద్దు అని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి కాళ్ళ దగ్గర పాపను పెడితే మీ ముఖమే చూడలేదు. మేము తక్కువ జాతి లంజకు పుట్టిన దాని పిల్ల ముఖము నేనెట్లా చూస్తా అని చెప్పేసి యేసు మధుసూదన్ రెడ్డి కాలుతో తన్నేసింది. ఇక్కడ నుంచి తంతే పాప అట్లా చెట్టు దగ్గరికి వెళ్ళి పడేసింది, అక్కడికి వెళ్ళి పడేసింది ఆ చెట్టు అంత దూరాన. ఇంకా నాకు కొట్టినప్పుడు కొంచెం తలకి దెబ్బ తగిలింది కాబట్టి నేను కింద పడిపోయినా. మా ఆడబిడ్డ వచ్చి పాపను తీసుకుంది, పాపను ఓదార్చింది, కానీ ఆగలేదు. పాప ఏడుపు ఆపలేదు, ఎప్పుడు మాత్రం అంత గట్టిగా ఏడవలేదు. ఇంకా ఆ రోజు పాప ఏడుపు ఆపలేదు. పాలకు ఏడుస్తుందేమో అని చెప్పేసి నాకు ఇచ్చి పక్కన కూర్చోబెట్టింది మా ఆడబిడ్డ. పాలు పట్టిస్తున్నా కానీ పాప ఏడుపు ఆపట్లేదు. ఇంకా అట్లనే అయినా సరే అని చెప్పేసి కొట్టొద్దు, మా ఆయనని కొట్టొద్దు అని చెప్పేసి నేను మళ్ళీ వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటుంటే జుట్టు పట్టి కొడుతున్నారు, తంతున్నారు, ఎక్కడంటే అక్కడ టచ్ చేస్తున్నారు, కానీ వాళ్ళు వదిలిపెట్టట్లేదు. లోపల ఉన్న మా ఆయన దెబ్బలకి తట్టుకోలేక 100కి కాల్ చేసిండు. 100కి కాల్ చేసి, సార్ ఇట్లా కుమ్మెర జాతరలో నన్ను మా అమ్మని కొట్టి చంపేసిర్రు సార్, రాండి సార్ అని ఇదొక్క మాట చెప్పించిర్రు. ఈ మాట చెప్పేంత వరకు ఏం చెప్పలేదు వాళ్ళు. ఆ తర్వాత ఫోన్ గుంజుకున్నారు, ఏ లంజగొడుకి ఫోన్ చేస్తున్నావురా నువ్వు అని చెప్పేసి. తూకారాం రెడ్డికి మేము అడిగినాము, చిన్నప్పటి నుంచి మా ఆయన నీ దగ్గరనే పని చేసిండంట కదా తాత, తెలిసిన ఆయన గుణం తెలిసిందే కదా నీకు అని చెప్తే, ఎంతమందితోనే పడుకొని కన్నదే మీ అత్త నీ మొగుడిని, మీ ఆడబిడ్డ, మీ బావ, నీ మొగుడు, ముగ్గురు 3 తీర్లు ఉన్నారు, ఎంతమందితోనే పడుకొని కన్నది, చిన్నప్పుడే లంజతనం చేసి కన్నది మీ అత్త అని చెప్పేసి ఇంకా ఆయన ఎట్లా అంటే అట్లా మాట్లాడుతుంది. బయట ఉన్న వాళ్ళేమో ఇంకా ఆయన శ్రీనివాస్ రెడ్డి, యేసు మధుసూదన్ రెడ్డి డైరెక్ట్ చెప్పేసారు, నీ ఆయన మొగతానం ఉందో లేదో ఆయనకి రూమ్లోకి వెళ్ళి బయటికి పంపించి మేము నీకు రూమ్లో తీసుకొని పోయి నేను నా మొగతానం చూపిస్తా అని చెప్తున్నారు వాళ్ళు, శ్రీనివాస్ రెడ్డి, యేసు మధురెడ్డి. ఇంకా సరే అని చెప్పి ఇంకా మేము అక్కడికైనా వాళ్ళని ఇడుమని అడుక్కుంటున్నాము, వదిలేయండి వదిలేయండి కొట్టొద్దు అని.